గుండె నిండా గుడిగంటల సీరియల్ నుంచి మీనా గారు తప్పుకొనున్నారా అనేసి చాలా మంది అయితే మెసేజ్ చేస్తా ఉంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, అలాగే యూట్యూబ్‌లో గాని. వాళ్ళకి సమాధానం చెప్దాం అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఇక్కడ దారిన పోయే దానయ్య వచ్చి మన మీనా గురించి, బాలు గురించి ఏదో మాటలు మాట్లాడినంత మాత్రాన మీనా ఇంట్లో నుంచి ఎక్కడికో బయటకైతే వెళ్ళిపోయింది. అసలు ఎందుకు వెళ్ళిపోయింది మీనా? ఏం జరిగిందని తెలుసుకోవాలనుకుంటే మనకు శుక్రవారం ఎపిసోడ్‌లో అలాగే గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందని మీరు తెలుసుకోవాలి. రోహిణి బండారం ఎలాగోలా బయట పడిపోతుంది అనేసి మనం అయితే గట్టిగా అనుకున్నాం. అలాగే ఆ చింటూకి బాలు, మీనా అమ్మా నాన్నలు అవుతారనేసి ఈరోజు కాదు, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. బాలు, మీనా, చింటూకి అయితే అమ్మా నాన్నలు అయ్యే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉందనేసి నాకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మన మనోజ్ క్యారెక్టర్ చూసుకున్నట్టయితే వాళ్ళు నా దగ్గర ఉండేదే వాళ్ళని అసహ్యంగా ఉంది. అంటే వాళ్ళు నా రూమ్‌ని వాడుకునేశారు. నా స్వార్థం ఎక్కువైపోయింది అనేసి మన మనోజ్ ఒరిజినాలిటీ అయితే బయటపడింది. ఆ రోజు ఒకరోజు నన్ను బాగా చూసుకున్నారనేసి, నా రూమ్ కోసం అనేసి ఇక్కడ ఉండిపోయారనేసి మన ఒరిజినాలిటీ బయటపడింది. అలాంటి ఒరిజినాలిటీ ఉండే మనిషి మనోజ్ మళ్ళీ ఆ పిల్లోడిని యాక్సెప్ట్ చేస్తాడంటే మాత్రం 200% యాక్సెప్ట్ చేసే ఛాన్స్ అయితే లేదు. దానికోసం అనేసి నేను చెప్తాను. బాలు, మీనా అయితే ఖచ్చితంగా 100-100% అయితే అక్కడ ఆ చింటూకి అయితే అమ్మా నాన్నలుగా మారే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మీనా ఎందుకు వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి అని మనం మాట్లాడుకుందాం. మన గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే ఇక్కడ చింటూదంతా హ్యాపీ అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఊరికే చింటూ క్యారెక్టర్ కోసం ఇక్కడ కూడా గుండెండు గుడిగంటలు కూడా ల్యాగ్ అనేది స్టార్ట్ అయిందని నేనైతే నమ్ముతాను. ఎందుకంటే యాక్చువల్‌గా 1 వీక్‌లో మనకి ఖతం చేసేస్తారు. ఏ పొజిషన్ అన్నా కానీ 1 వీక్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే 1 వీక్‌లో సాల్వ్ చేసేస్తారు. అలాంటిది మనకి లాస్ట్ మంగళవారం అయితే స్టార్ట్ అయింది చింటూ ప్రాబ్లము. లాస్ట్ మంగళవారం నుంచి ఈ గురువారం వరకు అయితే తీసుకొచ్చారు. అంటే దాదాపు 8 ఎపిసోడ్లు అయితే తీసుకొచ్చారు. మామూలుగా అయితే 4 ఎపిసోడ్లు ముగించేసేదాన్ని 8 ఎపిసోడ్లు చింటూది అయితే తీసుకొచ్చారు. అది అయిపోయిన తర్వాత ఒక దారిన పోయే దానయ్య అయితే వచ్చినాడు. వచ్చి ఏం చెప్పాడంటే ఎప్పుడో పాతకాలం ఫ్రెండ్ అంట. ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటా ఉంటారంట. మన మనోజ్‌తో క్రికెట్ ఆడాడంట, అంతా ఆడాడంట. అక్కడ వాళ్ళ నాన్నగారికి తెలిసిన ఫ్రెండు ఉంటే వాళ్ళ అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేస్తాంటాడు. ఫ్రెండ్ కూతురునిచ్చి పెళ్లి చేస్తాంటారంట. అందుకనేసి మన బాలు అయితే ఒక మాట అయితే అంటాడు. ఏమంటాడంటే ఇప్పుడు మీనా వెళ్ళిపోయింది కదా! మీనా అక్కడి నుంచి మా అన్నయ్య కూడా అదే విధంగా వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయిని ఇచ్చి నీకు కట్టుబెట్టేస్తారు. ఒకవేళ ఆ హిందీ అమ్మాయితో కానీ మీ అన్నయ్య పారిపోయినాడంటే నువ్వు కూడా పారిపో పెళ్లి నుంచి. ఒకవేళ నువ్వు విడిపించుకోవాలన్నా విడిపించుకోలేవు. జీవితాంతం ఏగాల్సి వస్తుంది అనేసి అయితే చెప్పారు. ఇది ఎందుకు చెప్పారంటే ఇది జస్ట్ సీరియల్‌లో వాళ్ళ క్యారెక్టర్ కోసం సీరియల్ జరగడం కోసమే చెప్పారు. అంటే ఇక్కడ మీరు ఒక విషయం గమనించినట్టయితే బాలు మామూలుగా ఆ రోజు నైట్ వాళ్ళ నాన్నగారితో మాట్లాడేటప్పుడు వర్షం పడేటప్పుడు మనకి మీసాలు ఇలానే ఉన్నాయి. మీరు గమనించినట్టయితే మీసాలు ఇలానే ఉన్నాయి. మళ్ళీ అప్‌కమింగ్ ప్రోమో వస్తుంది కదా! ప్రోమో వచ్చినప్పుడు మీసాలు కొంచెం ఇలా తిప్పినాయి. అర్థమైందా? మీకు కావాలంటే మీరు చూసుకోండి. పోస్టర్‌లు ఉంటాయి మీకు. నార్మల్‌గా మీరు అప్‌కమింగ్ ఎపిసోడ్ చూసుకున్నా గానీ అర్థమైంటుంది. అక్కడ ఏమి జరగలేదు. సింపుల్‌గా మీకు చెప్తా ఉన్నాను. అక్కడ మీనాకి ఆ రోజైతే షెడ్యూల్ స్టార్ట్ అవుతుందో ఆ రోజైతే పర్సనల్ ఇష్యూస్ వల్ల ఒకరోజైతే షూటింగ్‌కి రాలేకపోయారు. ఆ రోజు షూటింగ్‌కి రాలేకపోవడం వల్ల ఈ దారిన పోయే దానయ్యనైతే ఒకరిని పట్టుకొచ్చి అక్కడైతే జస్ట్ మీనా బయటికెళ్ళిపోయేటట్టు చూపిచ్చారు. అలాగే ఆ చూపించిన దానికి 2 రోజులు ఎలాగోలా సీరియల్ జరగాలి కదా! ఇప్పుడు మీనా మార్నింగ్ అయితే వెళ్ళిపోయింది. మళ్ళా నెక్స్ట్ డే ఆ శివాలయం పోయేసి మన బాలు అయితే దండం పెట్టుకుంటాడు. దండం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మంగళవారంకో లేకపోతే బుధవారంకో మన మీనా అయితే దొరికిపోతుంది. ఎందుకంటే లెటర్ రాసి పెట్టేసి కామాక్షి గారు అయితే మన ప్రభావతి గారిని అయితే ఫుల్ టార్చర్ అయితే పెట్టేస్తారు. సరే అనేసి మొన్నటికైతే దొరికిపోతుంది. మంగళవారం కాకపోయినా బుధవారంకి అయితే దొరికిపోతుంది. ఎందుకంటే ఒకరోజు షెడ్యూల్ అంటే అడ్జస్ట్ చేసుకుంటారు కాబట్టి ఆ విధంగా అయితే హీరోయిన్ అయితే మిస్ చేశారు. ఇక్కడ హీరోయిన్ నిలిచిపోయిందా అనేసి రూమర్స్ అంతా యూట్యూబ్‌లో బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా! ఆ రూమర్స్ చెక్ పెడదాం అనేసి ఈ వీడియో అయితే చేశాను. ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఇంకా బాలు, మీనా అయితే వచ్చేస్తారు. ప్రభావతి గారు ఏదో నాట్య కళా మండలి అనేసి ఏదో పెట్టారు. అంటే ప్రభావతి గారు ఏమైనా డాన్స్ నేర్పిస్తున్నారా? ఇది ఎప్పటి నుంచి వచ్చిందో నాకైతే తెలియలేదు. అంటే మన మీనా ఏమన్నా నాట్య మండలి ఏమైనా పెడతా ఉందా? అంటే ప్రభావతి గారి పేరు మీదే ఉండాలనేసి మీనా ఏమైనా పెడతా ఉందా? చూద్దాం ఏం జరుగుతుందనేసి. ఎందుకంటే బాలు గారు అయితే వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ పోస్ట్ చేశారు. అందుకోసం అని చెప్తాన్నాను. అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో మీనా ఎతికేదానికి 2, 3 ఎపిసోడ్‌లు అయితే సరిపోతుంది. ఎపిసోడ్‌లు అయిపోయిన తర్వాత మన నాట్య కళా మండలి గురించి వీడియోస్ అయితే వస్తాయి. అలాగే రోహిణి బండారం బయటపడేది ఇంకా దాదాపు ఇంకొక 50 ఎపిసోడ్‌లు, 60 ఎపిసోడ్‌లు పట్టేటట్టుంది. చూద్దాం ఏం జరుగుతుందనేసి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.